హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను వాల్నట్ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ వాల్నట్ హల్వా పిల్లలకు కూడా చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వాల్నట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని అక్రూట్ అని కూడా అంటారు. ఈ వాల్నట్ని లో ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకుంటూ కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ అక్రూట్ని క్రంచీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ అక్రూట్ కాస్త క్రంచీగా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కూల్ డౌన్ చేసుకోవాలి. అక్రూట్ బాగా కూల్ డౌన్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అక్రూట్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని కోర్స్గా మనం ప్లైన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మనం ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి లేకుంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అక్రూట్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అక్రూట్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి అక్రూట్ పౌడర్ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అక్రూట్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయాయి కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాల్నట్ అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ టైంలో ఇందులో 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాల్నట్కి ఇక్కడ నేను 1 కప్పు మిల్క్ వాడుతున్నాను. ఇందులోనే 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసి ఇవంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు, వాల్నట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని పాలు ఎగిరిపోయే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే హల్వాలో పాల క్వాంటిటీ లైట్గా తగ్గినట్లు కనిపిస్తుంది. అలాగే హల్వా కూడా లైట్గా కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ మరో 2 నుంచి 3 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. మరో 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ హల్వా నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. హల్వాని చెక్ చేసుకుంటే హల్వా నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంటుంది. ఈ టైంలో హల్వాని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావాలంటే మీరు సాఫ్రాన్ని కాస్త వాటర్లో కానీ పాలలో కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే లైట్గా సాఫ్రాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు ఇష్టం లేని వాళ్ళు కుంకుమ పువ్వుని అవాయిడ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అక్రూట్ ఆర్ వాల్నట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe my channel. Thank you.